నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ మరియు ఫైనాన్సింగ్ సమ్మిట్ గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో ముఖ్యమంత్రి భూపేందర్ తో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి యు తైకాన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గిఫ్ట్ సిటీని ప్రపంచ వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా బలమైన విమానయాన వాణిజ్య వాతావరణాన్ని నిర్మించే దిశగా ఇది ఒక కీలకమైన ముందడుగును సూచిస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ మరియు ఫైనాన్సింగ్లో దేశాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా ఒక పెద్ద అడుగు వేస్తూ ఈరోజు పరిశ్రమ నాయకులు, విధాన నిర్ణేతలతో నిమగ్నమై దేశాన్ని అభిమానించే గమ్యస్థానంగా మార్చడానికి నా నిబద్ధత పునరుద్ఘాటిస్తున్నానని తెలిపారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణను జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్ బీసీ కార్పొరేషన్ నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం బీపీఎల్ కింద 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వెనుకబడిన తరగతులు మరియు అగ్రవర్ణాలలోని పేద వర్గాలకు చెందిన మహిళలకు ఈ శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. మహిళల అభివృద్ధికి తోడ్పడే ఈ శిక్షణలో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాల కోసం సంబంధిత గ్రామ, వార్డు సచివాలయం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించవచ్చన్నారు. ఈ శిక్షణకు వెనుకబడిన తరగతులకు 3113, కాపు వర్గాలకు 118 మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 173 లక్ష్యాలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ కూడా అందజేయబడుతుంది. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ గార ప్రాజెక్టు పరిధిలోని బోరవెల్లి అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రీ స్కూల్ పిల్లలతో సరదాగా ముచ్చటించి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న 2 పిల్లల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అంతేకాకుండా కేంద్రంలోని పోషణ కేంద్రం స్థితిని క్షుణ్ణంగా సమీక్షించి మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. పిల్లలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ నీటిని స్వయంగా తాగి పరిశీలించి నాణ్యతను నిర్ధారించారు. ఈ పర్యటనలో కలెక్టర్ పిల్లల ఆరోగ్య సంరక్షణ, పోషకాహార లోపం నివారణ తదితర అంశాలపై అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కలెక్టర్ వెంట ఐసిడిఎస్ పీడీ బి శాంతిశ్రీ కూడా ఉన్నారు. మహిళా సాధికారతతోనే సమాజం అభ్యున్నతి సాధిస్తుందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 8 శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో జరుగుతున్న మహిళా సాధికారత వారోత్సవాలలో భాగంగా శుక్రవారం 80 అడుగుల రహదారి మార్గంలో ఉన్న బృందావనం ఫంక్షన్ హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా పోలీసులు, ఉమెన్ కానిస్టేబుల్, మహిళా పోలీస్ సిబ్బందితో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మహిళా ఉద్యోగినులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తి కుటుంబాన్ని, వ్యవస్థని గౌరవపథంలో నిలబెట్టేది ఒక మహిళ వల్లే సాధ్యపడుతుందని, స్త్రీమూర్తి యొక్క గొప్పతనాన్ని కీర్తించారు. ప్రతి విజయం వెనుక మహిళ యొక్క భాగస్వామ్యం తప్పక ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా చిన్నారుల భద్రతకు అనేక చర్యలు తీసుకోవటం జరుగుతుందని, ఇందులో భాగంగా మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8వ తేదీన శక్తి యాప్ అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆ యాప్ని ఫోన్లో నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఉమెన్స్ హెల్ప్ డెస్క్ ప్రతి పోలీస్ స్టేషన్లో త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. తప్పు చేయనంత వరకు ప్రతి మహిళ నిర్భయంగా, స్వేచ్ఛగా మీ యొక్క సమస్యను తెలపాలని, మీకోసం హోంగార్డు నుంచి నాతో సహా జిల్లా పోలీసు శాఖ ఎల్లవేళలా పోలీస్ సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో పోలీస్ సేవలను ప్రజలలోకి తీసుకువెళ్లే బాధ్యత ప్రతి ఉద్యోగిపైన ఉందన్నారు. ప్రతి మహిళ, విద్యార్థి చదువుకున్న భవిష్యత్తుతో ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళిక ప్రకారం భవిష్యత్తు పునాదిని నిర్మించుకోవాలన్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది బయటికి చెప్పడానికి ఎందుకు భయం? ఏమంటే మా బరువు ఏమవుతుంది ఒక భయంతో బతకాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి ఇష్టపడి ఉండొచ్చు, అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆ తర్వాత ఆ అబ్బాయికి లేని భయం, ఆ అబ్బాయికి లేని పరువు నీకు మాత్రం ఎందుకు ఉండాలి? ఇప్పుడు వాడు వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఎందుకు చెప్పకుండా ఉండాలి? రీసెంట్గా ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా ఒక కేసు వచ్చింది, ఒక సైబర్ క్రైమ్ సంబంధించి ఫోటోని వాళ్ళే చేశారు ఆ కేసు కూడా. సో ఆ కేసులో జరిగింది ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డారు, న్యాచురల్, అది ప్రాబ్లం లేదు. తర్వాత అది వాళ్ళకు వర్కౌట్ అవ్వలేదు ఫర్ డిఫరెంట్ రీజన్స్, ఆ కారణాలు మనకు అనవసరం. కాకపోతే ఆ అబ్బాయి ఏం చేశారంటే, ఆ అమ్మాయి మార్పుడ్ ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని సోషల్ మీడియాలో అమ్మేశారు. కొన్ని వెబ్సైట్స్కి అమ్మేసి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. లైక్ పర్ వ్యూ ఇంతనే అమౌంట్ ఏదో వస్తుందంట, సో దానికి తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి అది చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అంటే అందులో అమ్మాయి తప్పేం లేదు కదా, ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు, అది వర్కౌట్ అవ్వలేదు, ఏంటి దానివల్ల నష్టం ఏం లేదు కదా మనకి. తర్వాత అది మొత్తం ట్రేస్ చేస్తే వాడు ఇంకొకరికి అమ్మేయడం, వాడు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇవ్వడం, వీళ్ళంతా తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టి ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా రన్ చేస్తున్నారు. సో అమ్మాయి వచ్చి చెప్పుకోవడానికి ఫస్ట్ చెప్పిన, సార్ నాకు ఒక ఎవరో తెలియని వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారని చెప్పిన అమ్మాయి ఓవర్ ద టైం ఒక 2-3 days మాట్లాడిన తర్వాత అమ్మాయికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మొత్తం స్టోరీ చెప్పగలిగింది అమ్మాయి. అప్పటి వరకు చెప్పలేకపోయింది. అంటే నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, అంత భయపడాల్సిన అవసరం లేదమ్మా. తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే నా ఊపిరి ఉన్నంత వరకు ప్రయాణం కొనసాగుతుందని, అవసరమైతే తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా అర్పిస్తానని తెలుగుదేశం పార్టీ సభ్యులు మరియు తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం అరసవల్లిలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ వర్గాలు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక సంవత్సరాల నుంచి ప్రజల శ్రేయస్సు కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న తనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని, లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్లో స్థానం కల్పించాలని ఆశిస్తున్నానన్నారు. ఒకవేళ ఏ పదవి కేటాయించకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గత వైసీపీ అరాచక పాలనను ఎండగడుతూ చేసిన పోరాటాలే చంద్రబాబు నాయుడుపై, తెలుగుదేశం పార్టీపై తనకున్న నిబద్ధతకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. మరోవైపు ఎటువంటి కేసులు లేకుండా గత వైసీపీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఘనత తనకు మాత్రమే దక్కుతుందన్నారు. తెలుగు శక్తి అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేశానన్నారు. ఇదిలా ఉండగా తన కుటుంబంతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి అనుబంధం ఉందని ప్రస్తావించారు. తన కుమార్తె ధన్వి 2వ పుట్టినరోజు వేడుకకు చంద్రబాబు నాయుడు స్వయంగా అక్షంతలు వేసి ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మాతృదేశ రక్షణకు సైనికుడు ఏ విధంగా పనిచేస్తాడో అదేవిధంగా తాను కూడా చంద్రబాబు నాయుడు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం సైనికుడి మాదిరిగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. అరసవల్లి సూర్య భగవాన్ ఆశీస్సులు తీసుకోవాలని, ఎందుకంటే జగన్ పాలనలో పైన తెలుగు శక్తి జగన్ పైన దండయాత్ర చేశాం. మరి ఈరోజు ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం చెప్పడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని. ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్, అరసవల్లి సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి ఈవేళ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని, తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత తెగించి పనిచేశాం. ఈరోజు కేవలం నేను పదవి అడుగుతున్న నా కోసం కాదు, ఇంకా ముందు రోజుల్లో యువతకి ఉపాధి కల్పించాలని, ఇంకా బ్రహ్మాండమైన యువత ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఈవేళ ఎమ్మెల్సీ కోరుతున్నాను. డెఫినెట్గా చంద్రబాబు గారు స్పందించారు, డెఫినెట్గా చూస్తా అని చెప్పి మాట ఇచ్చారు. మరి నాడు మీరు చూసినట్లయితే ఉత్తరాంధ్రలో కానీ, ఇక్కడ రాయలసీమలో కానీ, ఉభయ గోదావరి జిల్లాలో కానీ జగన్ పాలన అందరూ భయపడ్డారు. కానీ నేను ఎప్పుడు ఎక్కడ భయపడకుండా జగన్ పైన విరోచన పోరాటం. రాష్ట్రంలో ఎక్కడ కూడా నా మీద కేసు కూడా లేదు.
మరి ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడు విజయుడిగానే ఉన్నాను తప్ప ఎప్పుడూ పార్టీలు మాత్రం కానీ చేయలేదు. మొదటి 2014లో టీడీపీలో చేరాను. నాటి నుంచి నేటి వరకు నా చివరి రక్తం పుట్టే వరకు నేను టీడీపీలో ఉంటాను తప్ప ఎప్పుడు నేను పార్టీ మనం చేస్తాను. ఇవాళ చాలామంది పార్టీలు చేరితే నాయకులు చెప్పుకుంటారు, కానీ నేను పార్టీలో చేరినా సరే ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాను తప్ప నాయకులు చెప్పుకోలేదు. తెలుగు శక్తి నా సొంత సంస్థలో ఇవాళ నేను జగన్ పోవడం చేశాను. ఒకటే కోరుతున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం నాడు జగన్ నుంచి విముక్తి కల్పించడం కోసం చేసిన పోరాటం చంద్రబాబు వచ్చారు. డిఫరెంట్ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. దానికి చంద్రబాబు గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో జగన్ పాలనలో అలా గుర్తిస్తానని చెప్పి డెఫినెట్గా అలాంటి వాళ్ళందరినీ గుర్తించి త్వరలో అందరికీ కూడా పదవులు రాబోతున్నాయి. ఆముదాలవలస నియోజకవర్గంలో నిర్వహించిన హల్లో ఆముదాలవలస చెలో పిఠాపురం కార్యక్రమం విజయవంతం చేయాలని జనసేన పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త మరియు సుడా చైర్మన్ కురికాన రవికుమార్ మరియు ఆముదాలవలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ ఉమ్మడిగా పిలుపునిచ్చారు. ఆముదాలవలస నియోజకవర్గ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ ఈ జిల్లాలో సభ్యత్వాలలో పార్టీ బలోపేతంలో ఆముదాలవలస నియోజకవర్గం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ నెల 14న జరగబోయే 12వ జనసేన పార్టీ ఆవిర్భావ మహోత్సవం పండగలా జరుపుకోవాలని, దానికి ప్రతి గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హల్లో ఆముదాలవలస చెలో పిఠాపురం పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పాత్రుని పాపారావు, సర్బుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, ఎంపీటీసీ అంపిలి విక్రమ్, పైడి నరేష్, ఉపాధ్యక్షులు పొన్నాడ బాలకృష్ణ, మజ్జి రాంబాబు, గేదెల వాసు, మాకాన సతీష్, గొద్దు కోటేశ్వరరావు, నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆదర్శ మహిళా రైతు విజయగాథ. మహిళా నాయకత్వం, ఆర్థిక సామాజిక సుస్థిరత్వంతో మహిళలు ప్రపంచ స్థాయిలో ఎదగాలని తపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో 3 లక్షల మంది రైతులు ఉండగా ఇందులో మహిళా రైతులు 84,000 మంది ఉన్నారు. సమాజంలో ఆర్థిక సమతుల్యం చేసే విధంగా వ్యవహరించే శక్తి ఒక్క మహిళకే ఉందని చెప్పవచ్చు. మహిళలు ఆరోగ్యం, పోషకాహారం, స్వయం ఉపాధి, అభివృద్ధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అడుగులు వేస్తున్నారు. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని వాటిని సకాలంలో చెల్లించి సొంతంగా వారి వారి స్థాయిల్లో కుటుంబాన్ని విజయ పథంలో నడిపిస్తూ సమాజంలో పురుషులకు తీసిపోని విధంగా ముందుకు సాగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకౌర్మాం గ్రామానికి చెందిన శుక్లా భారతి అనే మహిళా రైతు యూనియన్ బ్యాంక్ ద్వారా 50,000 రూపాయలు పంట రుణం తీసుకుని వాటిని సకాలంలో చెల్లించి విడతల వారీగా 2 లక్షల వరకు రుణం తీసుకుని వివిధ రకాల పంటలు పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమైన పాడి పశువులను పెంపకానికి ప్రయత్నం చేస్తున్నానని భారతి చెప్పారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల బెడద లేకుండా యూనియన్ బ్యాంకు ముందుకు వచ్చి ఇటువంటి షూరిటీ లేకుండా పొలంపై అప్పు ఇచ్చి ఈరోజు మేము సమాజంలో ఎంతో ఆనందంగా, గౌరవంగా జీవించడానికి అవకాశం కల్పించిందని ఆమె ఆనందంతో చెప్పారు. సార్, నా పేరు శుక్లా భారతి, నా శ్రీకూర్మం, తర్వాత గారమండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సార్, యూనియన్ బ్యాంకులో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ 2010 నుండి మేము లోను స్టార్ట్ చేస్తాము. వ్యవసాయ లోను ఫస్ట్ 50,000 వరకు ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత అలాగే 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాతను ఇంకా 1,50,000 ఇచ్చారు. అలాగే 2 లక్షల వరకు ఇచ్చారు సార్. ఎటువంటి తనఖాలు కానీ ఏమీ లేకుండా మాకు ఈ విధంగా యూనియన్ బ్యాంకు మాకు లోన్ ఇస్తున్నారు. దీనికి మునుపైతే మేము వ్యవసాయాలు పెట్టుబడి పెట్టడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఈ లోన్లు ఇవ్వడం చేతనే మేము చాలా హ్యాపీగా వ్యవసాయాలు చేసుకుంటున్నాము. చాలా బాగుంది. తర్వాత మాకు కంటిన్యూ కట్టడం వల్ల మాకు రాయితీ కూడా మాకు రిప్లై వస్తుంది. దాంతోపాటు సార్ మేము ఇంకా నేను ఒక 4-5 ఆవులు తీసుకొని నేను ఒక చిన్న ఫారం పెట్టుకుందామని యూనియన్ బ్యాంక్ తరఫున నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వికసిత భారత్ సాధనే మనందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ విధిగా ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సేవకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ వంతు బాధ్యత వహించాలని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్ ఉమామహేశ్వరి అన్నారు.
శుక్రవారం శ్రీకాకుళం జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా పక్షపాతి అని, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసే నేతల్లో మోడీ అగ్రగణ్యులని కొనియాడారు. వికసిత భారత్ స్థాపనకు కృషి చేయాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తుందని, ఇందులో భాగంగా మహిళల రక్షణకు అనేక చట్టాలు తీసుకువచ్చిందని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసే మహోన్నత వ్యక్తి మోడీ అని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ మహిళలకు పార్టీలో 33% పదవులు ఇస్తుందని, ఒకవేళ మహిళలు లేకపోతే ఖాళీగా ఉంచుతారని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించే పలువురు ప్రముఖులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ నేతలు పైడి వేణుగోపాల్, బి ఉమామహేశ్వరరావు, డాక్టర్ పైడి సింధూర తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళల పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, అన్ని పార్టీలు చెప్తున్న ఆచరణ సాధ్యం కానిది 33%, 33% రిజర్వేషన్స్ ఫర్ లేడీస్, మహిళలకు 33% రిజర్వేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మాకు క్లియర్ కట్గా ఒక సూచన కూడా వచ్చింది ఏంటంటే, పార్టీ అంతర్గత నాయకత్వంలో మహిళలు ఒకవేళ సరిపోయిన సంఖ్యలో లేని పక్షంలో అవి ఖాళీగా విడిచిపెట్టమన్నారు తప్ప పురుషులతో ఫిలప్ చేయొద్దు అని చెప్పారు. అంటే మేము ఎంత నిబద్ధత ఉంది మా పార్టీ అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఒకటి ఉండదు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం వేళ ఇంతమంది మహిళలు వచ్చారు. మాకు ఇదంతా సంతోషం. మహిళలకు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అన్న దానికోసం ఒక అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవం అన్నది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రేపనగా ఈరోజు ఎందుకు చేస్తున్నామని ఇప్పుడు మీరు అడిగారు. ఇది మాకు ఏంటంటే కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మాకు వారోత్సవాల్లో మేము జరుపుకుంటున్నామండి. మహిళా దినోత్సవం అన్నది మాకు ఈరోజు శ్రీకాకుళం మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నామండి. ఇది ఎక్కువ మన ప్రధానమంత్రి మోడీ గారు మహిళా పక్షపాతి కాబట్టి ఆ పథకాలన్నీ కూడా జనాల్లోకి ఇంప్లిమెంట్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము ఈ మహిళా దినోత్సవాన్ని మేము వారోత్సవాల్లో జరుపుకుంటున్నామండి. అందుకే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈరోజు మహిళలు ఇక్కడికి వచ్చే మహిళలు ఏదో మహిళా దినోత్సవం సంతోషంగా ఆటల పాటలతో గడపాలనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళకి మంచి అవగాహన హెల్త్ విషయం మీద, అలాగనే అవగాహన అవయవాల దానం విషయంలో అవగాహన కల్పించడం, అలాగే స్కిల్ డెవలప్మెంట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలు ఏవైతే మహిళలకి అట్టడుగు మహిళలకు చెందాలో వాటిపైన అవగాహన ఇవన్నింటికీ కల్పించడానికి మనకి ఇక్కడ డాక్టర్స్ వచ్చున్నారు. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ నమస్కరిస్తూ నిర్మల కిషోర్ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ ఆదేశాల ప్రకారం, పురంధేశ్వరి మేడం ఆదేశాల ప్రకారము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల ప్రకారం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు మీ అంతమంది మహిళా మోర్చా తరపున వచ్చినందుకు అంతమందికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు మనం నారాయణ కాలేజ్లో ఈ మహిళా దినోత్సవం అన్నది జరుపుకుంటున్నాము. సో దీనికి సంబంధించి వక్తలు అందరూ వచ్చారు. దీనికి రిలేటెడ్గా మెడికల్ రిలేటెడ్ విషయాల్ని కూడా ఈరోజు మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆర్గన్ డొనేషన్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, అందులో భాగంగా ప్రజలంతా జనరిక్ మందులే వాడుదామని భారతీయ ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన పథకం కింద ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాలు జిల్లాలో మరిన్ని ప్రారంభం కావాలని, తద్వారా అతి తక్కువ ధరకే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటులోకి వచ్చాయని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు.
శుక్రవారం శ్రీకాకుళం నగరంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మరియు ఫార్మాస్యూటికల్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ జన ఔషధి కార్యక్రమం ద్వారా ప్రముఖ కంపెనీలు తయారు చేసే మందులు, సర్జికల్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే నాణ్యమైనవి లభిస్తాయని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సామాన్యులకు కూడా ఔషధాలు అందుబాటులో ఉండే భారత ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. 2008లో ప్రారంభమైన ఈ పథకం జిల్లాలో 7 కేంద్రాల ద్వారా ఔషధాలు అందించటం జరుగుతుందని, తద్వారా పేదలకు ఎంతో ఉపశమనం లభిస్తుందని అన్నారు. జిల్లాలో జన ఔషధి కేంద్రాలు ఉండటం సంతోషకరమని, మరిన్ని కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జన ఔషధి పథకంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జన ఔషధి మందులు వాడే లబ్ధిదారులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మోడీ సారథ్యంలో పేదలకు అతి చౌక ధరలకు అన్ని రకాల మందులు అందించే సామర్థ్యం ఒక్క జన ఔషధ్ కేంద్రాలకు మాత్రమే ఉందని అన్నారు. జన ఔషధి దివస్ నేటికి 6 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ తరుణమని, జన ఔషధి సేవల ద్వారా ప్రజలకు మరింత స్వస్థత కలిగించాలని, నాణ్యమైన మందులు అందరూ వినియోగించుకోవాలని జిల్లా వాసులను కోరుతున్నారు. ఖచ్చితంగా అదే బ్రాండు ఇవాళ సపోజ్ నేను కానీ వృద్ధులు కానీ ఇక్కడ ప్రజలు కానీ ఎవరు వాడుతుంది, వాళ్ళు ఎలా ఉంది ఏమిటి అనేది వాళ్ళ కాన్సెప్ట్లో అడిగి తెలుసుకుంటే ఈ బయట ఏ మందులైతే మనం ఫార్మాసిటికల్స్లో కొంటున్నామో ఆ మందుల దీనికన్నా అలాగే సేమ్ ఏదైతే అవి పనిచేస్తున్నాయి. కాబట్టి నేను ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఇవాళ మన జన ఔషధి మెడిసిన్స్లో జనరిక్ మందులు వాడండి. అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి. వీలైతే మీకు ఏదైతే కావాలి అని అంటే మా తాలూకా ఫార్మసిస్ట్స్కి ఇవ్వండి, లిస్ట్ ఇవ్వండి, అవి కూడా తెప్పించే బాగుంది. సుమారు 2200 రకాల మందులు ఇక్కడ మనకు లభ్యమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. నాకు ఆల్రెడీ 2000లో బైపాస్ అయిందండి. ఆ బైపాస్ అయిన తర్వాత దానికి సంబంధించిన మందులు బయట మెడికల్ షాప్లో తీసుకుంటే చాలా ఖరీదు, వేల సంఖ్యలో నేను దానికి వెచ్చించవలసి వచ్చేది. కానీ ఈరోజు ఈ ప్రధానమంత్రి భారత జాతీయ ఔషధ కేంద్రాలు మన జిల్లా హెడ్ క్వార్టర్లో స్థాపించినందువల్ల అక్కడ నాకు బయట కొంటే ఒక 5-6 వేల రూపాయల మెడిసిన్ ఇక్కడ చూసుకున్నప్పటికీ 1500-2000తో నేను అది తీసుకోగలుగుతున్నాను. దానివల్ల నాకు చాలా ఆర్థికంగా నేను కొంచెం స్టేబుల్ అవుతున్నాను. అలాగే పేద ప్రజలకి అన్ని రకాలైనటువంటి మందులు, అన్ని రకాలైనటువంటి వ్యాధులు, అన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి సంబంధించినటువంటి అన్ని ఔషధాలు కూడా మనకి ఈ ప్రధానమంత్రి ఔషధి కేంద్రాల్లో లభ్యమవుతున్నాయి. కాబట్టి నేను జాయిన్ అయితే జన ఔషధి మెడికల్ స్టోర్లో 1 year అవుతుంది. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికైతే ఇంక్రిమెంట్ అయితే అలా పెరుగుతూ వచ్చింది. ఇలా పెరుగుతూ ఉండాలని, అలా ప్రజలు కూడా ఎక్కువగా ఒకరికి అలా చెప్తూ ఉంటే అలా ప్రజలు కూడా అమౌంట్ సేవ్ అవుతుందని, చాలా పేద ప్రజలు ఉంటారు, వాళ్ళు కూడా బాగా డెవలప్మెంట్ అవుతారు. మెడిసిన్ కోసము స్టంట్లు వేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మెడిసిన్ వాడితే వాళ్ళకి చీప్ అండ్ బెస్ట్ మెడిసిన్ దొరుకుతుందని నేను కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి గారు చాలా పేద ప్రజల కోసం మంచి క్వాలిటీ మందుల్ని ప్రజలకు అందుబాటులో తక్కువ ధరలో తెచ్చినందుకు అతనికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలామందికి ఆపరేషన్స్ అయ్యి స్టంట్ అయిన మెడిసిన్స్ ఒక్కొక్క స్టిప్పు 800 ఉంటుంది. కానీ ప్రధానమంత్రి గారు దయ వల్ల ఒక స్టిప్పు 130 రూపాయలకే వస్తున్నది. అది మేము నెలకు వచ్చేసి ఒక 500 ట్యాబ్లెట్లు అమ్ముతున్నాము. సో ఈ చలవంతా ప్రధానమంత్రి గారికే చెందుతుంది. ఆయన గారు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువగా కండక్ట్ చేయాలని, మా లాంటి పేద ప్రజలకు ఇంకా ఎక్కువగా అతను అందుబాటు చేయాలి మెడిసిన్ అని కోరుకుంటున్నాను. పేద విద్యార్థుల చదువుకు సహకరించి ఆదుకోవాలని దాతలకు గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కోరారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులోని V1 రెస్టారెంట్లో గురువారం సాయంత్రం గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022లో పేద విద్యార్థుల చదువుకు తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో జీఈఓ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా నిరుపేదలై ఉండి ప్రతిభ కలిగిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారిని తన సంస్థలో చేర్చుకుంటామని తెలిపారు. వారిని ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి తీసుకెళ్లే దిశగా కార్పొరేట్ పాఠశాలల్లో కళాశాలల్లో చేర్పించి విద్యను అందిస్తున్నామని వివరించారు. కొందరు దాతలు అందించిన సహకారం, కళాశాల యాజమాన్యం తోడ్పాటుతో ఇప్పటి వరకు 32 మంది విద్యార్థులను చదివించామని తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున విద్యార్థుల ఫీజులను చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. అయితే ఆయా కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యేలా హాల్ టికెట్లు అందజేశామన్నారు. ఆయా విద్యార్థులు తరువాత ఉన్నత విద్యపై వెళ్లేందుకు కళాశాలల నుంచి ధృవపత్రాలు ఇచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. కావున దాతలు ముందుకు వచ్చి సహకారం అందిస్తే ఆయా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఊతం ఇచ్చిన వాళ్ళం అవుతామని కోరారు. తమ సంస్థలో ఇప్పటి వరకు ఎటువంటి అవకతవకలు జరగలేదని, ప్రతి విద్యార్థికి సంబంధించి చెల్లించిన ఫీజులు, వాటి బిల్లుల రసీదులు తమ వద్ద రికార్డుల్లో భద్రపరిచామని పేర్కొన్నారు. కావున ఎవరైనా ఎటువంటి సందేహాలున్నా తమను సంప్రదిస్తే వారికి అన్ని వివరాలు వివరిస్తామని సంస్థ ప్రతినిధులు సద్గుణరావు, స్వరూప్, సాయి తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చాలామంది ఈ ఎడ్యుకేషన్ అనేది పక్కన పెట్టేస్తుంటారు. ఈ జీఈఓ ఆర్గనైజేషన్, గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా సద్గుణ్ అనేటువంటి వ్యక్తి 25 ఏళ్ల కుర్రవాడు ఒక మంచి సంకల్పంతో ఇది ఎలాగైనా సరే ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే వాళ్ళ లైఫ్లు బాగుపడతాయని చెప్పి తన లైఫ్ సాక్రిఫైస్ చేసుకుని ఒక మంచి సంకల్పంతో, దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తూ 2022లో స్టార్ట్ చేశాడు. 29 మంది స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకున్నాడు ఎడ్యుకేషన్ కోసం. అదేవిధంగా టోటల్ 80 స్కాలర్షిప్స్ ఇచ్చాడు ఇయర్కి ఇప్పటి వరకు కూడా. కాకినాడ కాలేజ్లో 30 మంది స్టూడెంట్స్ని ఇచ్చేశారు. స్టార్టింగ్ అయితే 29 స్టూడెంట్స్. అదేవిధంగా 22, 23, 24, 25 అకాడమిక్ ఇయర్ వచ్చేసరికి కూడా 39 స్టూడెంట్స్ అయ్యారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ కూడా అంటే చాలామంది అంటారు అమ్మఒడి పడుతుంది కదా, లేకపోతే ఇంకోటి కదా అనేసి అంటుంటారు. అమ్మఒడి పడగా రిమైనింగ్ అమౌంట్స్ కూడా ఉంటాయి. ఆ అమౌంట్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా తను కట్టేవాడు. మిగిలిన రిమైనింగ్ అమ్మఒడి ఎంత పడుతుందో దానికి ఎక్స్ట్రాగా పెట్టి కార్పొరేట్ కాలేజెస్లో చదివించేవాడు. మామూలు కాలేజీలో కాకుండా అంటే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా లేకపోతే IIIT ఇలాంటి వేటికైనా సరే ఒక మంచి క్వాలిటీ గల ఎడ్యుకేషన్ అందుతుందన్న ఉద్దేశంతో తను ఆ విధంగా ముందుకెళ్ళి చాలామంది కార్పొరేట్స్ కాలేజీలు ఎందుకు అని అడిగేవారు. కానీ ఇంకా పిల్లలు ఇంకా మంచి ఉన్నత స్థానంలో ఉంటారనేటువంటి ఆలోచనతో ఆ కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ చేసి ఎంత అమౌంట్ వస్తుందో అంత పక్కన పెట్టి రిమైనింగ్ అమౌంట్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా తను చాలా ట్యూషన్స్ చెప్పి తను జాబ్ చేసి ఒక మంచి సంకల్పంతో అదేవిధంగా ఇప్పటి వరకు 24 to 25 అకాడమిక్ ఇయర్ వరకు కూడా 39 స్టూడెంట్స్తో చేశాడు. మహిళలను గౌరవించటం తరతరాలుగా వస్తున్న భారతీయ సంప్రదాయమని, వారిని గౌరవించి మన జాతి ఖ్యాతిని ఇనుమడింపజేయాలని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక డిఎం&హెచ్ఓ కార్యాలయ ఆవరణలో హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీమతి కరణం శోభారాణి జోన్ చైర్మన్ మాట్లాడుతూ, మహిళలు గృహిణిగానే కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ, సేవా రంగంలోనూ, వైద్య రంగంలోనూ ఇంకా విభిన్న కోణాలలో తమ ప్రతిభను కనపరుస్తున్నారని, వారిని సమాజం గుర్తించిందన్నారు. అలాగే పరిపాలనా రంగంలో కూడా ప్రజాప్రతినిధులు అధికారులుగా తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హర్షవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల పట్ల ఉన్న వివక్షతను తొలగించి మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందిస్తున్నటువంటి ప్రభుత్వాలను అభినందిస్తున్నట్లు చెబుతూ, ఈ రోజుకి కూడా మహిళా శిశు భ్రూణ హత్యలు జరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుందని, దీనిని
అరికట్టడంలో ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హర్షవల్లి లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ కరణం హారికా ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు సమాజంలో ప్రతిభాశాలురైన మహిళల్ని తమ క్లబ్ ద్వారా సన్మానించటం తమకు సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ఈ సన్మానాలను స్వీకరిస్తున్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి రంగంలో శ్రీమతి హారతి, కళారంగంలో ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీమతి సునీత, వైద్య రంగంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ శ్రీమతి పి శరత్ జ్యోత్స్న, ఉద్యోగ రంగంలో ఉపాధ్యాయునులు శ్రీమతి ఇందిర మరియు శ్రీమతి ఇప్పిలి వాణి మరియు సేవారంగంలో శ్రీమతి ఆశా కిరణ్ మరియు హర్షవల్లి లయన్స్ క్లబ్ మహిళా సభ్యులను అభినందిస్తున్నట్లు తెలియజేశారు. ఊబకాయం అనేది కేవలం బరువు పెరగడం లేదా ఉత్తమంగా కనిపించటం మాత్రమే కాదని, ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోయే తీవ్రమైన పరిస్థితి, మధుమేహం, కొలెస్ట్రాల్, రక్తపోటు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని న్యూరాలజిస్ట్ డాక్టర్ పొన్నాన రాజ్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం నగరం న్యూ బ్రిడ్జ్ రోడ్ విజయ మెడికల్ సెంటర్ వెనుక సూర్యముఖి హాస్పిటల్లో జీ న్యూస్తో మాట్లాడుతూ శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవటం వల్ల స్థూలకాయం వస్తుందన్నారు. మనం తినే ఆహారం వల్ల మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు, శక్తికి కావలసిన క్యాలరీలు లభిస్తాయని తెలిపారు. మన శరీరం బర్న్ చేయలేని అదనపు క్యాలరీలు కొవ్వుగా మారి నిల్వ చేయబడతాయని, నిరంతరం బరువు పెరగటం వల్ల ఊబకాయం వస్తుందన్నారు. మీ బాడీ మాస్ ఇండెక్స్ BMI 30 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఊబకాయలుగా పరిగణించబడతారని పేర్కొన్నారు. ఈరోజు అత్యంత ప్రధానమైన సమస్య ఒబెసిటీ గురించి తెలుసుకుందాం. ఇది కూడాను మనకి సమాజంలో బీపీ, షుగర్ అత్యంత ఇంపార్టెంటో అలాంటిదే ఈ ఒబెసిటీ కూడా ఇప్పుడు ఉన్న ఆరోగ్య సమస్యల్లో అత్యంత ప్రధానమైనదిగా పరిగణింపబడుతుంది. ఒబెసిటీ అంటే ఏంటి? ఒబెసిటీ అంటే ఊబకాయం అంటే BMI అంటారండి, బాడీ మాస్ ఇండెక్స్ అని. ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఆ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే మనకి బ్లాక్ పర్సన్స్ కానీ వెస్టర్నర్స్ కానీ ఆ వాల్యూ 30 దాటితే ఒబెసిటీగా పరిగణింపబడతారు. కానీ మన ఇండియన్స్ అంటే ఏషియన్స్, ఆసియా ఖండంలో ఉన్న వాళ్ళకి 25. సో వెయిట్ బై హైట్ మీటర్స్ స్క్వేర్ అని అంటాము. ఆ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనమాట BMI, బాడీ మాస్ ఇండెక్స్. సో అది మనకి 25 కంటే ఎక్కువ ఉంటేనే ఒబెసిటీగా పరిగణించబడుతున్నాం. ఎందుకు ఈ తేడా ఎందుకంటే మనకి అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే వెస్ట్రన్ పీపుల్లో వెయిట్ కంటే మనము అంటే ఏషియన్స్గా ఒకే వెయిట్ ఉన్నా సరే మనకు ఉండే వ్యాధులు కానీ వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల రిస్క్ అనేది డబుల్ అవుతుందండి. అందుకనే మనకున్న ఒబెసిటీ కట్ ఆఫ్ అనేది తగ్గించడం జరిగింది. లక్ష్యం ఉంటేనే గమ్యాన్ని చేరుకోవచ్చునని పలువురు జిల్లా అధికారులు, విద్యావేత్తలు, వైద్యులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ సేవ, శ్రీ ప్రగతి మహిళా మండలి కుటుంబ సలహా కేంద్రం, కొంకియాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, భవిష్యత్తు ప్రణాళిక అనే అంశంపై స్థానిక మహిళా కళాశాల ఆడిటోరియంలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. శక్తి అధ్యక్షులు పైడి రజనీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లాలోని మహిళా అధికారులు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ VNNL ప్రసన్న, జిల్లా బీసీ సంక్షేమాధికారి అనురాధ, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కె కవిత, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణతో ముందుకు సాగాలని, లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యచంద్రరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి శంకరనారాయణ, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కొంకియాన మురళీధర్, APWJF రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకియాన వేణుగోపాల్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో రాణించే విధంగా విద్యార్థులను తమ చదువులు కొనసాగించాలన్నారు. రహదారి భద్రత గూర్చి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు గంగాధర్, అమృతకుమారి, శిరీష వివరించారు. వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు శక్తి ప్రగతి అధ్యక్షురాలు పైడి రజని, కోట సావిత్రమ్మ సత్కరించారు. అనే వ్యక్తి తన వదిన్ని కాపాడాలని ఎంతో కష్టపడతాడు. ఈ సతీష్ సాగర్ అన్న చనిపోతే వదిన్ని రక్షించాలని తను ఆ రోజుల్లో బెంగాల్లో ఎంతో ప్రయత్నిస్తే తను సాధించలేదు. తన యొక్క కంఠ ఘోష అన్య రోజునైపోయింది. అప్పుడు ఆ చుట్టుపక్కన ఆయన శబ్దం పొందుతాడు. ఏమని?
ఎలాగైనా ఈ భారతదేశం నుండి ఈ సతీ సహగమనం అనే దురాచారాన్ని నేను పారద్రోలుతాను అని అక్కడ శబ్దం పని విలియం బెంటింగ్ అప్పుడు మన యొక్క గవర్నర్ జనరల్ ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇఫ్ యూ డు నాట్ పాస్ సతీ బిల్ ఇన్ ద పార్లమెంట్ ఐ షల్ మైగ్రేట్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఎంపైర్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఈ సతీ సహగమనానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో మీరు బిల్లు కానీ పాస్ చేయకపోతే బ్రిటిష్ ఎంపైర్ అంటే రవి అస్తమించిన ఈ బ్రిటిష్ సామ్రాజ్యం నుండి పూర్తిగా నేను ఇంకో దేశానికి ఎక్కడో మారుమూల దేశానికి మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోతానని చెప్తాడు. అప్పుడు 1829లో మన పార్లమెంట్లో ఈ యొక్క బిల్ అనేది పాస్ చేయబడింది. సో దీని వెనుక ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాల వెనుక ఇది ఓవర్ నైట్ ఏమి వచ్చేలేదు. దీని వెనుక ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది శ్రమించారు. ఇది సమయం కాదు, అందరికీ చెప్పండి సమయం కాదు. మరి కాబట్టి మీరు తప్పనిసరిగా ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. గ్రామ రెవెన్యూ అధికారులపై ఇతర శాఖల అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని, వారు చేయాల్సిన పనులు తమపై నెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ వీఆర్ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమీపంలోని డచ్ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కె వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విఎల్ఆర్ శాస్త్రి, గౌరవాధ్యక్షులు వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ పంచాయతీరాజ్ సర్వే ఉద్యోగుల విధులు కూడా తమతో చేయించటం దారుణమన్నారు. ఇప్పటికే పీజీఆర్ఎస్, రెవెన్యూ, భూ వివాదాలు, ఇతర అంశాలతో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, 24 గంటలు పనిచేస్తున్నా పని భారం తగ్గటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చాక తమ కంటే తక్కువ స్థాయి కలిగిన వారు కూడా గ్రేడ్ 1 వీఆర్ఓలపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్విజన్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారని చెప్పారు. నిరసన కార్యక్రమంలో వీఆర్ఓల సంఘం ప్రతినిధులు అప్పలనాయుడు, విశ్వేశ్వరరావు, శ్రీనివాసరావు, తౌడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రామ రెవెన్యూ అధికారుల పడుతున్న ఇబ్బందులు ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 100 సర్వీసులు చేస్తున్నప్పుడు ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి పీజీఆర్ఎస్ పైన కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటలకు వెళ్తే రాత్రి 1 గంట 2 అవుతుంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి మన బాధలు విన్నవించుకుందామని చెప్పి ఈరోజు సార్కి కలుద్దామని చెప్పి వచ్చాం. గౌరవ డిఆర్ఓ గారు కలిసి మా బాధలన్నీ చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధలు ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మీడియా ద్వారా తెలియజేస్తూ గౌరవ మన మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా గ్రామ రెవెన్యూ అధికారులు అందరము సోదరీమణులు అందరము గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. మా సమస్యలపై దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై మేము మా యొక్క విన్నతులను మన గౌరవ కలెక్టర్ గారికి చెప్పడానికి వచ్చాము. ఇందులో ముఖ్యంగా అటెండెన్స్ అనేది రీసర్వేలో భాగంగా కొన్ని గ్రామాలు వెళ్ళవలసి ఉంటుంది. రెవెన్యూ రిలేటెడ్ ప్రతి వర్క్ కూడా మాకు ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ గ్రామం నుంచి మండలానికి వెళ్ళి మేము వర్క్లన్నీ చేస్తున్నప్పటికీ కూడా సచివాలయాలు ఎలా ఉంటుందంటే మేమేమి చేయట్లేదు, మేము సచివాలయాలకు హాజరు కావట్లేదు అన్నట్టు ప్రొటెక్ట్ అవుతుంది. అందుకంటే సర్వేల నుంచి మాకు ఇప్పుడు డీడీఓగా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అందరికీ కూడా తహసీల్దార్ గారు కావాలనేసి, నెక్స్ట్ ఏంటంటే బయోమెట్రిక్ వెసులుబాటు మేము వేయమనట్లేదు. మేము వర్క్కి వస్తే బయోమెట్రిక్ వేయమని ఎలా అంటామండి? మేము బయోమెట్రిక్ వేస్తాము కాబట్టి మాకు వెసులుబాటు కావాలి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అయినా లేకపోతే మాకు వర్క్ ఎక్కడ జరిగితే అక్కడ వేస్తాము, లేదంటే మాకు వర్క్ సెలెక్ట్ చేయడం అనేసి విలేజెస్లో ఉండండి అన్నా సరే మాకు అలా కూడా ఓకే. మెయిన్గా మాకు ఎంపీడీఓ గారి దగ్గర, పంచాయతీ సెక్రటరీ దగ్గర, ఎంఆర్ఓ గారి దగ్గర ఎక్కడ మేము పనిచేయాలనే క్లారిటీ మాకు లేదు. మెయిన్ ఉద్దాన ప్రాంతాన్ని ఉరితీసే కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని కోరుతూ మార్చి 18, 19 తేదీలలో గ్రామాలలో ప్రజా చైతన్య పాదయాత్రలు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ పిలుపునిచ్చారు.
పలాసలో శుక్రవారం టీకేఆర్ కళ్యాణ మండపంలో జరిగిన మేధో మదనం సమావేశం కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం, ప్రజలను నిరాశ్రయులను చేయటం అభివృద్ధి ఎలా అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తే అభివృద్ధి ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ కేవలం మూలపేట పోర్టు సరుకులను రవాణా చేయటం కోసం మాత్రమే ఇది ఏర్పాటు చేస్తున్నారని, అందువల్ల మూలపేట ఎయిర్పోర్టు కేటాయించిన 2279 ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్టుకి అందులో 300 ఎకరాలు కేటాయిస్తే ఈ జిల్లాలో ఎక్కడా కూడా బలవంతపు భూసేకరణ అవసరం ఉండదని వారు సూచించారు. జిల్లా అభివృద్ధి చెందాలన్నా, ప్రజల ఆదాయం పెరగాలన్నా వంశధార బ్యారేజ్ ఆధునీకరణకు 1500 కోట్ల రూపాయలు కేటాయించి చివరి భూమి వరకు నీరు ఇస్తే ప్రజలకు సంవత్సరానికి 1000 కోట్ల నుంచి 1500 కోట్ల ఆదాయం వస్తుందని, తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయని, ఉపాధి దొరుకుతుందని వారు అన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ మాకొద్దనే ప్రధానమైన నినాదంతో మార్చి 18, 19 తేదీల్లో మనం ప్రజా చైతన్య యాత్రలు మనం నిర్వహించాలని చెప్పి మీ ముందు మేము ప్రతిపాదన పెడతాం. దీనికి అన్ని ప్రజా సంఘాలు మన కలిసొచ్చులు ఇక్కడ పార్టీ జెండాతో నిమిత్తం లేదు, ఒకటే ఎజెండా. కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా, బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకి కట్టుబెట్టడానికి వ్యతిరేకంగా రేపు ఈ చైతన్య యాత్రలు జయప్రదం చేయాలని చెప్పి మీ ముందు ప్రతిపాదన పెడతాము. మీరు ఆమోదించినంతా కూడా సపోర్టుల ద్వారా ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా దీన్ని మన కమిటీ ఏకాగ్రహంగా ఆమోదించింది. రేపు 18, 19 తేదీల్లో మనమంతా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి చైతన్య యాత్రలు అనేవి మనం నిర్వహిస్తామని చెప్పి ఈ మేధోమదన సదస్సు ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. అంతేకాదు ఈరోజు ప్రజల తాలూకు భూముల్ని కార్పొరేట్ల కంపెనీని కట్టబెట్టి ఈరోజు ప్రజలు నిరాశన చేయడము, ఇది అభివృద్ధి ఎలాగవుతుంది? కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పడానికి మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రజల భూములు తీసుకెళ్లి కంపెనీని తాకబెట్టడం అది అభివృద్ధి అవుతుందా అని మేము అడుగుతున్నాం. ఈరోజు తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్నాం. ఈ ఉద్దానం ప్రాంతంలో ఈ ప్రజానీకాన్ని అందరినీ కూడా నిరాశ్రయం చేసేసి ఈరోజేమో అభివృద్ధి పుష్కలేమో ప్రజల భూములని కార్పొరేట్ భూములుగా మార్చేస్తే ఎట్లని సహించేది లేదని చెప్పి ఇవాళ పాలకవర్గానికి మనం హెచ్చరిక జారీ చేస్తాం. పోరాడి విజయం సాధించిన రైస్ మిల్లు కార్మికులకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కార్యదర్శి ఎన్ గణపతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు అభినందనలు తెలియజేశారు. నూతన వేతన ఒప్పందంకై పోరాటం చేసి విజయం సాధించిన మందస మండలం సిద్దూరు రైస్ మిల్ కార్మికులకు సిఐటియు అభినందనలు తెలియజేసింది. 2024 జూలై నుంచి అమలు కావలసిన నూతన వేతన ఒప్పందం కోసం గత 8 నెలలుగా పోరాడుతున్నారు. 2025 ఫిబ్రవరి 11 నుంచి 26 రోజులు సమ్మె నిర్వహించి విజయం సాధించటం జరిగింది. అనేక దఫాలు శ్రీకాకుళం DCL వద్ద, స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో వివిధ రూపాల్లో పోరాటం నిర్వహించడం జరిగింది. మండల, జిల్లా, డివిజన్ స్థాయిలో అనేక ఆందోళనలు కార్మికులు చేపట్టారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జోక్యం చేసుకుని యూనియన్తో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో ఎట్టకేలకు ఒక అంగీకారం కుదిరింది. కార్మికుల సమ్మె శిబిరం వద్ద కార్మికులతో విజయోత్సవ సభ జరిపి పోరాడి విజయం సాధించిన కార్మికులకు సిఐటియు నాయకులు అభినందనలు తెలియజేశారు. సమ్మె విరమించటం జరిగిందని ప్రకటించారు. చర్చల సారాంశం కార్మికులకు వివరించారు. శుక్రవారం యజమానులకు, కార్మికులకు మధ్య జరిగిన చర్చలలో గత కూలీ రేట్లపై 19.5% పెరుగుదలకు యాజమాన్యం అంగీకారం తెలపడంతో కార్మికులు కూడా అంగీకరిస్తూ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో పొందూరులో అంబేద్కర్ జంక్షన్ నుంచి బస్ స్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు మన్నే మణికుమారి మాట్లాడుతూ మహిళలు, పసిపిల్లలపై జరుగుతున్న హింసను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అందరికీ ఉపాధి కల్పించాలని, గౌరవంగా జీవించే అవకాశాలు కల్పించాలని కోరారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు చేయాలని, లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా, అంగన్వాడీ తదితర స్కీమ్ వర్కర్స్ను రెగ్యులర్ చేయాలని, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ధరలను అదుపు చేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ రామలక్ష్మి, సిహెచ్ రాధమ్మ, లక్ష్మీరత్నం, అనురాధ, అరుణ, సింహాచలం, తమ్మినేని సావిత్రి, రజని, సీత తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో సాగవుతుందని జీడి మామిడి సాగు రైతుల జిల్లా సదస్సును ఈ నెల 10వ తేదీన కురపాం మండలం లేవిడి రబ్బర్ తోటలో పెద్ద ఎత్తున జిల్లా సదస్సు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వీరఘట్ట మండలం తూడి గ్రామంలో జీడి మామిడి పంట రైతులతో జరిగిన సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ, జీడి పంట రైతు చేతికి వచ్చి అమ్ముకుందామనే సమయంలో దళారులు, వ్యాపారులు కుమ్మక్కై దారుణంగా జీడి రైతులను దోచేస్తున్నారు. వారి దోపిడీ నుంచి రక్షణ కావాలంటే ప్రభుత్వమే క్వింటాకు 20,000 రూపాయలు మద్దతు ప్రకటించి గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ఏ విధంగా అయితే సేకరిస్తున్నారో ఆ పద్ధతిలోనే జీడి పంటని సేకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల తేనె, మంచు తదితర అంశాలతో పంటకు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కావలసిన రసాయన ఎరువులను పిచికారీ చేయటానికి యంత్ర పరికరాలను ఉచితంగా రైతులకు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.